హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసి పెట్టుకొని ఇందులోనే ఒక గ్లాస్ పాలు తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇందులోనే బాగా కాంచాలి. బాగా మరిగిపోవాలండి ఈ పాలు అలా మరుగుతుండాలండి. ఇందులోనే యాలక్కాయల పొడి కొంచెం వేసుకోవాలి. బాగా మరిగిపోవాలండి పాలు బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు దీనిలోనే చక్కెర వేసుకోవాలి రుచికి సరిపడా. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నామండి షుగరు. చక్కెర అండి. ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. దీంట్లోకి ఈ గ్లాస్ పాలకి ఒక కప్పు సేమియా, రుచికి సరిపడా చక్కెర వేసుకున్నాము. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ కలపకూడదండి ఇవి. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు, ఇవి ఎండు ద్రాక్ష దీనిలో వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నోటికి ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.